నీకోసమే ఎదురు చూస్తున్నాను. రావయ్యా సింగమలై. ఇవాళ తెల్లవారుజామున ఒక కల వచ్చింది. మీ బాబు చచ్చిపోయాడంట. తెల్లవారుజామున వచ్చిన కల నిజమవుతుందటగా? కరెక్టేనా? ఏంటి, బాధగా ఉందా? నాకు అలాగే బాధ కలిగిందిరా. జనానికి నేనంటే ఉన్న భయాన్ని ఒకే రోజులో చెదరగొట్టి నన్ను తలెత్తుకోకుండా చేశావు కదరా. ఇంకో 7 రోజుల్లో బయటకొచ్చి నిన్ను చంపుతాన్రా. నువ్వు తప్పు చేశావు. నేను అరెస్ట్ చేశాను. కానీ ఏ తప్పు చేయని మా నాన్నని నా కళ్ళ ముందే చంపేశావు కదరా. ఇంతవరకు నారాయణపురాన్ని నువ్వు ఆడించావు. ఇక మీద నేను నిన్నెలా ఆడిస్తానని నువ్వు చూద్దు గాని. నువ్వు అన్న 7 రోజుల్లోగా నీ సామ్రాజ్యాన్ని కూల్చి నీ వాళ్ళని అంతం చేసి నువ్వు బయటకొచ్చే ఆ 7వ రోజున నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చి చంపకపోతే నా పేరు సింగమలై కాదురా. అన్నయ్య, నువ్వు వచ్చే లోపల వాడు అందరిని వేసేసేలా ఉన్నాడు. అందుకని ఏమైనా సరే వాడిని ఇప్పుడే చంపేస్తారన్నయ్య. ముందు వాడి నుంచి నిన్ను కాపాడుకోవడానికి ప్రయత్నించరా. ఇంకో 3 రోజుల్లో బయటకు వస్తాను. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం చెయ్యి. ఎందుకు సార్ మీరు వచ్చారు? కబురు చేస్తుంటే నేనే వచ్చేవాడిని. అది కాదు సింగమలై, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. గొడవలు జరిగిన 15 బూతుల్లోనూ రీపోలింగ్ జరగబోతోంది. ఈసారి ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలి. డోంట్ వరీ సార్. ఎలక్షన్ జరిగే రోజున సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. రీపోలింగ్ జరగబోతున్న 15 బూతులకి ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తాం. అట్ ఎనీ కాస్ట్ ప్రజలకు ఎటువంటి సమస్య ఉండదు. నాగభూషణం ఎలక్షన్ టైంలో గొడవలు చేస్తాడని క్రైమ్ బ్రాంచ్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్, బాజీ తమ్ముడు నాగభూషణం డ్రైవర్ రమణ జైలుకి వెళ్ళి బాజీని కలిశారు సార్. ఆ రోజు నుంచి నాగభూషణం అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఈ ఎలక్షన్లో తప్పకుండా నాగభూషణం గొడవలు రేపుతాడు సార్. అంతకు ముందే వాడిని అరెస్ట్ చేయాలి. కానీ వాడు ఎక్కడున్నాడన్న విషయం డ్రైవర్ రమణకు మాత్రమే తెలుసు సార్. నాగభూషణాన్ని రేపే అరెస్ట్ చేస్తాం. నాగభూషణం ఎక్కడున్నాడు తెలియదు. మీరు చేసిన నేరాలు నాకు తెలుసు. మర్యాదగా అప్రూవర్గా మారితే నీ పేరు మీద కేసులన్నీ కొట్టిపారేసి నిన్ను కాపాడుతాను. నన్ను కాపాడడానికి మా అన్న బాజీ ఉన్నాడు. ముందు నిన్ను నువ్వు కాపాడుకో. నా ప్రాణం పోయినా సరే నా నుంచి నువ్వు ఏ నిజాన్ని రాబట్టలేవు. ఏంటి ఏమనుకుంటున్నాడు? కొట్టిన దెబ్బలుగా రమణ నిజం మొత్తం కక్కేశాడు. రేపు ఉదయం వాడిని కోర్టులో ప్రెజెంట్ చేయాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి. వాడిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం నాగభూషణాన్ని మనం వెంటనే అరెస్ట్ చేయొచ్చు. కమ్ అలాంగ్, హరీ అప్ ఎవ్రీబడీ. రమణగాడు సింగమలై కొట్టిన కొట్టుడికి మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తానని అప్రూవ్గా మారాడు. రేపు ఉదయం వాడిని కోర్టుకు తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి వాడిని నిజం చెప్పాడంటే మీ తమ్ముని ఇంకెవ్వరూ కాపాడలేరు. రేపు వాడు కోర్టుకు వెళ్ళాడు. నేను చెప్పింది మాత్రం చెయ్యి. అలాగేనయ్యా, తప్పకుండా చేస్తాను. ఏమిటిది? డిపార్ట్మెంట్లో కొంతమంది చేసే తప్పుల వల్ల పబ్లిక్ మనల్ని బ్రోకర్ గాళ్ళ చూస్తున్నారు. నీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే చాలు. అంతకంటే హీనంగా మనల్ని వృత్తికి చేసే ద్రోహం కట్టుకున్న భార్య నలుగురికి తార్చడంతో సమానం రా. గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసే జాయిన్ అవుతున్నారా. కానీ నీలాంటి వాళ్ళు జాయిన్ అయిన తర్వాత పబ్లిక్ ని మర్చిపోతున్నారు, సర్వీస్ ని మర్చిపోతున్నారు. కమిషన్ ని మాత్రమే మైండ్ లో పెట్టుకుని పనిచేస్తే పబ్లిక్ మనకి ఎలా గౌరవిస్తుందిరా? అన్ని స్టేషన్స్ లోనూ ఇలా జీవించాలి అంటం కోసం నేతాజీ, గాంధీ, మహాత్ముడు లాంటి నాయకుల ఫోటోలు తగిలించి పెట్టారు. ఇంకో పక్క ఇలా జీవించకూడదు అంటం కోసం రౌడీ, క్రిమినల్, అక్యూస్డ్ ఫోటోలు తగిలించి పెట్టారు. ఆ రెండింటికి ఉన్న తేడా మనకే అర్థం కాకపోతే పబ్లిక్ ఎలా అర్థం అవుతుందిరా? ఎలా అర్థం అవుతుంది? ఓకే, తీసుకున్న కమిషన్కి ఇంతకాలం పనిచేశావు. తీసుకుంటున్న జీతానికి అట్లీస్ట్ ఒక్కరోజు నిజమైన పోలీస్ ఆఫీసర్గా పనిచేయి. కమాన్ టెల్ మీ, నాగభూషణ్ ఎక్కడున్నాడు?
కోర్టుకి టైం అయింది. అక్యూజ్ ని తీసుకెళ్ళాలి సార్. వీడిని కోర్టుకు తీసుకెళ్తే పెద్ద లాయర్ని పెట్టుకుని 4 రోజుల్లో బయటకు వచ్చి నాకే టాటా చెప్తాడు. వీడిని ఎన్కౌంటర్లో లేపిస్తే బాగుంటుందేమో. లేపేయడానికి నేనేమన్నా అనామకుడు అనుకున్నావా? భాజీ తమ్ముడిని. ఏది జరిగినా చట్ట ప్రకారమే జరగాలి. కోర్టులో అప్పగించడం వరకే న్యూ డ్యూటీ. శిక్ష వేయటమా వదిలేయటమా అనేది కోర్టు చూసుకుంటుంది. ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేతిలో ఉంది కదా అని వెధ వేషాలు ఇస్తే తోకని కట్ చేస్తాం. పోలీసులంటే అంత చేతకాని వాడు అనుకున్నావా? ఓవర్గా మాట్లాడావో నా కొడక కాల్చి పారేసి తప్పించుకోవడానికి ట్రై చేసావని కేసు క్లోజ్ చేసి పారేస్తాను. అయ్యా ఇవ్వకండి డాలర్లు. వెంటనే పారిపోండి. ఇక్కడున్నారంటే మిమ్మల్ని ఎన్కౌంటర్ పేరుతో చంపి పారేస్తాడు. మిమ్మల్ని ప్రాణాలతో కోర్టుకు తీసుకు వెళ్ళడు. వెంటనే పారిపోండి. నా ఉద్యోగం పోయినా పర్వాలేదు. వెంటనే వెళ్ళిపోండి. మా అన్నయ్య దేవుళ్ళు ఆటోడు. తనకు అన్ని చోట్ల మనుషులున్నారు. వస్తా. ఏంటయ్యా నువ్వు చేసిన పని? త్వరగా బండి తీరా. సార్ హలో. నా వాడిని నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు తీసుకెళ్తావా? వాడు వెళ్ళడు. వెళ్లేలోగా బండి తునకలై చెదిరిపోతుంది. బండిలో బాంబుంది. తెలుసు, కానీ నీకు తెలియని ఒక విషయం చెప్తాను విను. జీపులో వెళ్లేది రమణ మాత్రమే కాదు, నీ తమ్ముడు నాగభూషణం కూడా. ఏంట్రా నువ్వు అనేది? రాయ్, రాచపీరుగు ఒంటరిగా పోదు, తోడు కావాలంటారు. నీ తమ్ముడిని తోడుగా పంపించాను. ఇప్పుడు నీ వల్ల అయితే నీ తమ్ముడిని నువ్వు కాపాడుకో. బండిలో బాంబుంది, చచ్చిపోతారా? రే ఫోన్ తీరా. ఫోన్ మోగుతోంది. అన్నయ్య అన్నయ్య, రే బండిలో బాంబు. ఇరవై సంవత్సరాలుగా కట్టుకున్న కోటని నేలమట్టం చేశాడు. రేపు ఊరంతా అల్లర్లు జరగాలి. వాటిని అణిచివేయటానికి వాడు బయటికొస్తాడు. రావాలి. అక్కడే వాడిని నరికేస్తాను. బాజీని ఎదిరిస్తే ఏమవుతుందో చూపిస్తాను. రేపు ఉదయం బాజీ రిలీజ్ అవబోతున్నాడు. ఊళ్ళో ఉన్న రౌడీ వేదవులంతా ఒకటైపోయారు. ఈ టైంలో మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు. దయచేసి 1 నెల మెడికల్ లీవ్ పెట్టి వెళ్ళిపోండి సార్. మీకోసం కాకపోయినా మీ కుటుంబం కోసమైనా దయచేసి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోండి. ముందు గుడికి ఇంటికి వెళ్దాం అన్నా. ముందు బండిని పోలీస్ స్టేషన్కి పోనివరా.